అండ్ మీరు ఈ మూవీ జర్నీలో అనుదీప్ గారిలో మీకు అనిపించిన సర్ప్రైజ్ ఎలిమెంట్ ఏమైనా ఉందా? అంటే బయట ఎన్నో షేడ్స్ చూపిస్తారు ఇంటర్వ్యూస్ లో, కానీ అలా మాకు అంతవరకే తెలుసు. బయట ఏం చూపించరు. అవునా? సో మాకు కొంచెం దగ్గరగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం దొరికింది కాబట్టి ఏంటి కొన్ని surprising ఏం చేయలేము elements మేము. ఏమైనా అది ఒక 1 or 2 సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ చెప్తారు అనుదీప్ గారి గురించి? ఒక మిస్టరీ స్టోరీ అనే లైఫ్ ఆయననా నా దగ్గర ఏం వీడియో అర్థం ఒక్కరి ఆగండి, ఏం మిస్టరీ ఉంది నాకు లైఫ్? మాకు తెలియదు, మీరు ఏవేవో చెప్తుంటారు, 10 రకాలుగా చెప్తారు. సరే ఇప్పుడు అన్ని కరెక్ట్ చెప్తా, అడగండి, ఒక్కొక్కటి అడగండి. అడగడానికి ఏం లేవండి, మీరు అన్ని చెప్పేశారు. కరెక్టే, మిస్టరీ ఏముంది, ఏం లేదండి దాంట్లో. నేను అందరిలాగానే డైరెక్టర్ అయినా సినిమా తీసి ఏం చదువుకున్నారు చెప్పండి? ఎన్నో చదువుకున్నారు. అది అది ఇప్పుడు నేను ఏది చెప్పినా అది నిజమే, నమ్మే పరిస్థితిలో లేరు కాబట్టి. హ్యాపీ వాలంటైన్స్ డే ఎవరికని చెప్పారా? చెప్పను. చెప్పరా? ఒక తోడు కావాలండి లైఫ్ లో. యూరోప్ లో ఎవరు లేరా? మీకు కంటెంట్ కావాలి, ఓకే. అనుదీప్ గారు అంటేనే కాంటెంట్. మీ ఫ్యాన్స్ ఎంతమంది ఉంటారు తెలుసా మీకోసమే ప్రోగ్రామ్ చూసేవాళ్ళు? చెప్పేమ్మా పర్లేదు. చెప్పండి. ఈరోజు లేదండి, కంట్రోల్ చేసుకుంటున్నారు కదా. లేదు అంటే మీరు నేను చేసుకోను. హ్యాపీ వాలంటైన్స్ డే మీ అందరికి మంచిగా ఎంజాయ్ చేయండి. హ్యాపీ వాలంటైన్స్ డే. మీరు చెప్పండి, ఒక వీడియో ఉందన్నారు కదా, ఏంటి? లేదు అంటే నేను మనోడు ఒకరోజు సర్ప్రైజింగ్ గా మా హీరోయిన్ దగ్గర పియానో ఉంటే వచ్చి కూర్చొని వాయించేస్తుండే 2-3 సాంగ్స్. సో ఉన్నాయి అట్లా కొన్ని హిడెన్ టాలెంట్స్. లిరిక్స్ కూడా రాసారంట కదా. హిందీ ఇరగదీస్తాడు, హిందీ బాగా మాట్లాడతాడు. హిందీలో ఒకసారి మూవీ గురించి ఏమని చెప్పరా? జస్ట్ 1 line. లేదండి, నాకు రాదండి, నేను నేర్చుకుంటాను. నిజంగా నాకు రాదు. అంటే ఇప్పుడు ఇట్లా అడిగితే కాన్షియస్ అయిపోతాను నేను. సో బాత్ కరో మామ తోడి. లేదు, మా సంగారెడ్డి ఫ్రెండ్స్ ఎవరికి నేను చెప్పేది అర్థం కాదు హిందీ. మళ్ళీ అవును మామ, ఇక్కడ బేగం బజార్ లో సినిమా చూస్తారంట. బేగం బజార్ వాళ్ళగా పిక్చర్ ఆప్ జరూర్ థియేటర్ మీద దేఖ్ కే ఖుల్ కే హసియే ఎంజాయ్ కీజియే. సినిమా డైలాగ్ నిజంగా చెప్పారు? లేదు, నిజంగా చెప్పా. ఓకే, ఇది ఇంకో హిందీ సినిమా పేరు అనుకురా మీరు? ఏమో సినిమాలో హిందీ రాదు కదా, ఓకే ఓకే అందుకని.